హాయ్ గైస్, యూట్యూబ్ లో సౌరభ్ జోషి పేరు వినే ఉంటారు. ఇండియాలో టాప్ వ్లాగర్ అన్నమాట. సో ఏ వీడియో అప్లోడ్ చేసినా, మార్నింగ్ అప్లోడ్ చేసినా, ఈవినింగ్ అప్లోడ్ చేసినా టాప్ వీడియోస్ అంటే లక్షల్లో వ్యూస్ వస్తాయి. లక్షల్లో వ్యూస్ సంపాదిస్తాడనమాట. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా లక్షల్లో వ్యూస్ సంపాదిస్తాడు. సో అతను 100 మిలియన్ వ్యూస్ కి ఎంత డబ్బులు సంపాదించాడు, అసలు సౌరభ్ జోషి వీడియోస్ ఎలా తీస్తాడు, సౌరభ్ జోషి డైలీ వీడియో అప్లోడ్ చేస్తాడా, సౌరభ్ జోషి ఎన్ని ఇయర్స్ కి వైరల్ అయ్యాడు, అంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ కి వైరల్ అయ్యాడు అనమాట, అంటే ఎన్ని సంవత్సరాలకి వైరల్ అయ్యాడు. సౌరభ్ జోషి యూట్యూబ్ మనీ పైన కార్స్ కొన్నాడా, అసలు 100 మిలియన్ వ్యూస్ కి ఎంత డబ్బులు వచ్చాయి సౌరభ్ జోషికి. సో ఈ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ రోజు ఈ వీడియోలో సౌరభ్ జోషి 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఈ వీడియోలో మొత్తం దొరుకుతాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి అనమాట. వీడియోలో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ ఫ్రీలో విన్నర్ అవుతున్నారు ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ ఫ్రీలో విన్నర్ అవుతున్నారు. సో డైలీ 2 మెంబర్స్ విన్నర్ అవుతున్నారు. అందులో మీరు కూడా విన్నర్ కావాలంటే ఇక్కడ కూడా కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో వాచ్ చేసేయండి, మీరు విన్నర్ అవుతారు అనమాట. ఓకే, సో మనం వీడియోకి వెళ్ళిపోదాం. అసలు సౌరభ్ జోషి వీడియోస్ ఎలా తీస్తాడు? సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షూట్ చేస్తాడా, లేకుంటే ఒకేసారి వీడియోస్ షూట్ చేసేసుకొని సో డైలీ మార్నింగ్ ఒక టైమింగ్ పెట్టుకుంటాడా? మీరు చూడండి, ఇప్పుడు సౌరభ్ జోషి మార్నింగ్ 8 o'clock వీడియో రిలీజ్ అవుతుంది. మార్నింగ్ 8 o'clock వీడియో రిలీజ్ అవుతుంది. అలా డైలీ వీడియోస్ షూట్ చేసుకుంటాడా, లేదు మొత్తానికి ఒకేసారి షూట్ చేసేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడా? సో అందరికి క్వశ్చన్ ఉంటుంది. సో ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఏంటంటే, సో సౌరభ్ జోషి ఎలా వీడియో తీస్తాడా అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సౌరభ్ జోషి లేవగానే మార్నింగ్ లేవగానే ఏమున్నది సో నిజాలు చెప్పేస్తాడు అనమాట. ఫస్ట్ నిజం చెప్పేస్తాడు. ఏంటిది? మార్నింగ్ లేవగానే బ్రో నేను ఇక్కడ చూపిస్తాను. ఏంటంటే ఇక చూడండి, మార్నింగ్ లేవగానే ఇలా చెప్పేస్తాడంట, గుడ్ మార్నింగ్ గాయ్స్ మై ఫస్ట్ బ్లాగ్ అని చెప్పేస్తాడు. అంటే మార్నింగ్ లేవగానే చెప్పేస్తాడు. మార్నింగ్ లేచిన నుండి ఈవినింగ్ పడుకునే వరకు మొత్తం ఒరిజినల్ ఏమున్నది చెప్పేస్తాడనమాట. అంటే అలా వీడియో అయితే షూట్ అయితే చేస్తాడనమాట. మార్నింగ్ లేవగానే అండ్ ఈవినింగ్ పడుకునే వరకు షూట్ అయితే చేస్తాడు. నైట్ మొత్తం ఎడిటింగ్ చేస్తూ పడుకుంటాడు అనమాట. అలా అయితే షూటింగ్ చేసి ఇస్తాడు అండ్ వీడియో అయితే అప్లోడ్ చేసి ఇస్తాడు అనమాట. సో మార్నింగ్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 8 o'clock పబ్లిక్ కావాలంటే కావాలి 100% అలా అయితే షూట్ చేసేసి అండ్ ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ అయితే చేస్తారన్నమాట. సో ఎలా తీస్తాడు సౌరభ్ జోషి అంటే గాయస్, ఇక్కడ మార్నింగ్ లేవగానే ఈవినింగ్ వరకు ఏమున్నది చెప్పేస్తాడు అనమాట. అతని లైఫ్ స్టైల్ అయితే మొత్తం చెప్పేస్తాడు. ఆ వీడియో వైరల్ అయిపోతుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, సౌరభ్ జోషి డైలీ వీడియో అప్లోడ్ చేస్తాడు. మీరు చూస్తూ వస్తారు, డైలీ వీడియో అప్లోడ్ అయితే చేస్తాడనమాట. మార్నింగ్ 8 o'clock వీడియో పబ్లిక్ అవుతుంది. మీరు చూడండి, అప్లోడ్ చేసిన వెంటనే 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 1 million అండ్ 10 million వ్యూస్ దాకా కూడా రావచ్చు అనమాట. మీరు చూడండి, ఇక్కడ లిస్ట్ అయితే పెడతా చూడండి, ఎలా వ్యూస్ వస్తున్నాయి చూడండి. అలా అయితే వ్యూస్ వస్తాయి. మార్నింగ్ లేవగానే వీడియో ఇలా పబ్లిక్ చేయని వ్యూస్ అయితే వచ్చేస్తాయి అనమాట. డైలీ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాడు సౌరభ్ జోషి అయితే. థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే గాయస్, ఇక్కడ సౌరభ్ జోషి ఎన్ని వీడియోస్ కి వైరల్ అయ్యాడు అండ్ 100 మిలియన్ వ్యూస్ కి వైరల్ అయ్యాడా? సో ఫస్టే వైరల్ అయ్యాడా అండ్ ఇప్పుడు వైరల్ అయ్యాడా? సో అందరికి తెలిసిన విషయమే, సౌరభ్ జోషి ఫస్ట్ నుండి వైరల్ అయ్యాడు. గత 6 years బ్యాక్, 8 years బ్యాక్ నుండి చిన్నప్పటి నుండి సో ఇలా పట్టేస్తాడు, తీస్తాడు. సో నేను యూట్యూబ్లో రీసెర్చ్ చేసి చూసిన కాబట్టి అతని గురించి నాకు కూడా తెలియదు. బట్ నేను ఇక్కడ యూట్యూబ్లో రీసెర్చ్ చేసి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, యూట్యూబ్లో ఎప్పటి నుండి వీడియో అప్లోడ్ చేస్తాడు, గత 8 years నుంచి అప్లోడ్ చేస్తారా లేదా 6 years నుంచి అప్లోడ్ చేస్తారా, మొత్తం అయితే రీసెర్చ్ చేసిన. నాకు తెలిసిన మట్టుకు అయితే 6 years లేదా 7 years అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అప్పటి నుండి అయితే సో చిన్నప్పటి నుండి షూట్ అయితే చేస్తాడు. అప్పుడు ఫస్ట్ అయితే వణుకుతుండే అనమాట, కెమెరా ముందు మాట్లాడలేకపోతుండే. సో నాలాగా మాట్లాడలేకపోతుండే. ఇప్పుడు కూడా నేను మాట్లాడలేకపోతాను. అలా అయితే మాట్లాడలేను అనమాట అప్పుడు. సో ఇప్పుడైతే చూడండి, కెమెరా పట్టేస్తాడు, బడబడ మాట్లాడేస్తాడు అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బడబడ అయితే మాట్లాడేస్తాడు అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. సో అందరికి క్వశ్చన్ ఏంటంటే, సౌరభ్ జోషి ఎన్ని వీడియోస్ కి వైరల్ అయ్యాడు? 100 మిలియన్ వ్యూస్ కి వైరల్ అయిపోయాడా? సో ఇలా అయితే క్వశ్చన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏదైతే వీడియో సౌరభ్ జోషి అప్లోడ్ చేశాడో అప్పటి నుండి వైరల్ అయిపోయాడు అనమాట. సో అప్పటి నుండి వ్యూస్ అయితే వస్తున్నాయని నాకైతే తెలిసిన విషయమే అనమాట. సో అందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ ఏదైతే వీడియో అప్లోడ్ చేశాడో చాలా ఛానల్ అయితే పెట్టాడు. బట్ ఈ ఛానల్ అయితే నిలిచిపోయింది కాబట్టి సో ఇతనికైతే అలా అయితే వ్యూస్ అయితే వస్తున్నాయని నేనైతే చెప్తున్నాను. సౌరభ్ జోషి యూట్యూబ్ మనీ పైన కార్స్ కొన్నాడా? సో ఇప్పుడు చూడండి, అతని దగ్గర ఒక 4-5 కార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, ఒక వీడియో నేను చూపిస్తాను. సో ఆ వీడియో పెట్టింది కాబట్టి అండ్ అన్ని కార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అతను రెవెన్యూ మీదనే కార్స్ కొన్నాడా, లేకుంటే అండ్ ఇంట్లో ఏదైనా సంపద ఉందా అంటే ఏదైనా బిజినెస్ ఉందా, లైక్ ఇలాంటివి ఉంటాయి కదా అందరి క్వశ్చన్. సో అతనైతే యూట్యూబ్ ఏదైతే ఎర్నింగ్ ఉంటుందో దానిపైన కార్స్ అయితే కొన్నాడు. మనకైతే తెలిసిన విషయం. ఎందుకోసం అంటే అంత రెవెన్యూ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు 17 lakh అండ్ 40 అండ్ 50 million ఇట్లయితే వ్యూస్ వస్తాయి. 100 million, 50 million లేదా సో ఇప్పుడు వీడియో పబ్లిక్ చేయండి,
1 మిలియన్ అయితే అయిపోతాయి అనమాట. అట్లా వ్యూస్ అయితే వస్తాయి కాబట్టి సో అందరికి తెలిసిన విషయమే. సో రెవెన్యూ పైన ఏదైతే ఎస్టిమేట్ రెవెన్యూ వస్తుందో దానిపైన కార్స్ కొనాలని అందరికి తెలిసిన విషయమే. సో ఈ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. సో నాకైతే ఎవరు అడగలేదు. సో నేను వీడియో చేస్తున్నా కాబట్టి సో నాకు తెలిసింది కాబట్టి నేను వీడియో చేస్తున్నా అనమాట. నాకైతే ఎవరు క్వశ్చన్స్ అడగలేదు. సౌరభ్ జోషి అండ్ ఒక పర్సన్ నాకు ఏమడిగిందంటే సో ఈ పర్సన్ సౌరభ్ జోషి 100 మిలియన్కి ఎంత డబ్బులు సంపాదించాడు. సో ఒక పర్సన్ అయితే కామెంట్ చేశాడు కాబట్టి ఆ థాట్ నాకు వచ్చింది. ఏంటిది, ఈ పర్సన్ మీద వీడియో చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకైతే థాట్ వచ్చింది కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు చూడండి, సౌరభ్ జోషి ఇన్ని కార్స్ కొన్నాడు కదా, అండ్ యూట్యూబ్ రెవెన్యూ మీదే కొన్నాడా అంటే యూట్యూబ్ రెవెన్యూ మీదే కొన్నాడు అనమాట. నాకు తెలిసిన మటుకు అయితే యూట్యూబ్ రెవెన్యూ మీద కార్స్ అయితే కొన్నాడని నేనైతే చెప్తున్నాను అనమాట. అండ్ లాస్ట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 100 మిలియన్ వ్యూస్ కి ఎంత డబ్బులు వచ్చాయి. సో అందరికి క్వశ్చన్ ఇదే, 100 మిలియన్ వ్యూస్ కి ఎంత డబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు క్యాల్కులేటర్ చేద్దాం. ఏంటంటే సో ఇప్పుడు మనం 1K వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి, అండ్ 1 lakh వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి, అండ్ 100 మిలియన్ వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి మనం ఇక్కడ క్యాల్కులేటర్ చేద్దాం అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ కి అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1K వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి మనం ఇక్కడ క్యాల్కులేటర్ చేద్దాం అనమాట. క్యాల్కులేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1K వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1K వ్యూస్, ఓకే. సో 1K వ్యూస్ కి $50 అయితే ఇస్తాడనమాట. $50 అయితే ఇస్తాడనమాట. సో ఇక్కడ పడతలేదు కాబట్టి పెద్దగా రాశానమాట. సో అండ్ ఇట్లా రాయాలంటే పెద్ద అంటే పెన్ ఉండాలన్నమాట. సో మనకి ఇట్లా చిన్న ఉంది కాబట్టి సో ఇట్లా రాస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం 1K వ్యూస్ కి $50 అయితే ఇస్తాడని అయితే చెప్తున్నమాట. అండ్ ఇప్పుడు మనకు $1 ఎప్పుడు వస్తుందంటే 2K వ్యూస్కి వస్తాయి అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను. 2K వ్యూస్కి $1 అయితే సో ఇస్తాడని అయితే చెప్తున్నాను అనమాట. $1 అయితే ఇస్తాడు. 2K వ్యూస్కి $1 అండ్ అలాగే 200 వ్యూస్కి ఎంత డాలర్స్ వస్తాయి. 200K వ్యూస్కి $200 వస్తాయి అనమాట. $200 అయితే వస్తాయి. $200K వ్యూస్కి $200 అయితే ఈజీగా వస్తాయి అనమాట. అండ్ అట్లాగే 1 మిలియన్ వ్యూస్కి ఎంత డాలర్స్ వస్తాయి మీకు ఇక్కడ చూపిస్తాను. 1 మిలియన్ వ్యూస్కి అండ్ 1 సెకండ్ 1 మిలియన్ వ్యూస్కి ఎంత డాలర్స్ వస్తాయి ఈజ్ ఈక్వల్ టు $500 వస్తాయి అనమాట. $500 అయితే ఈజీగా వస్తాయి. 1 మిలియన్ వ్యూస్కి $500 అయితే ఈజీగా వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్కి ఎన్ని డాలర్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్కి $50,000 అయితే వస్తాయి అనమాట. $50,000 అయితే వస్తాయి అనమాట. సో $50,000 అయితే ఈజీగా వస్తాయి అనమాట. సో $50,000కి ఇండియన్ కరెన్సీ ఎంత వస్తుంది మీకు ఇక్కడ చూపిస్తాను. సో $50,000కి డాలర్, సో ఇక్కడ పడతలేదు కాబట్టి రాస్తలేను. $50,000కి సో తక్కువ ఎక్కువ ఒక 40 lakhs అయితే ఈజీగా వస్తాయి అనమాట. 40 lakh అయితే ఈజీగా వస్తాయి. తక్కువ చేసుకుందాం, ఎక్కువ చేసుకుందాం. ఎక్కువ సంఖ్య పట్టుకుంటే ఎక్కువ వస్తాయి, తక్కువ సంఖ్య పట్టుకుంటే తక్కువ వస్తాయి. అంటే కేటగిరీని బట్టి ఉంటాయి అనమాట. ఇది బ్లాగ్ ఛానల్ కాబట్టి నేనైతే సో అంచనా వేసింది ఈక్వల్ అయితే 40 lakh అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. 40 lakh అయితే ఈజీగా వస్తుంది. ఎంత $50,000కి అండ్ 40 lakh అయితే ఈజీగా వస్తాయని నేనైతే చెప్తున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ 40 lakhs అయితే ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు కొంత ఆడియన్స్ అయితే కామెంట్ చేసి అడిగినారు. అండ్ ఈ సౌరభ్ జోషి 100 మిలియన్ వ్యూస్కి అండ్ ఎంత డబ్బులు అయితే వస్తాయనేది కాంబినేషన్ కాబట్టి సో ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేసినాం కదా. సో ఇప్పుడు 1K వ్యూస్కి $50 అయితే ఇస్తాడని అయితే చెప్పాను అనమాట. అండ్ 2K వ్యూస్కి $1 అయితే ఇస్తాడనమాట. అండ్ 200K వ్యూస్కి $100 అయితే ఈజీగా ఇస్తాడనమాట. అండ్ 1 మిలియన్ వ్యూస్కి $500 అయితే ఈజీగా ఇస్తాడనమాట. సో ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్కి $50,000 అయితే ఈజీగా ఇస్తాడనమాట. అండ్ $50,000కి INR కన్వర్ట్ చేస్తే ఎంత వస్తాయంటే 40 lakh రూపీస్ అయితే ఈజీగా తక్కువ ఎక్కువ అంచనా అయితే ఇద్దామంట. అంటే తక్కువ సంఖ్య అండ్ ఎక్కువ సంఖ్య అంటే సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ క్యాల్కులేషన్ అయితే చేయలేము అనమాట. సో ఎందుకోసం అంటే ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్ గా ఇంత అక్కడ అయితే వస్తాయని నేనైతే కన్ఫర్మ్ గా చెప్తున్నాను అనమాట. $50,000కి అండ్ $50,000కి 40 lakhs రూపీస్ అయితే ఈజీగా వస్తాయైతే కన్ఫర్మ్ గా నేనైతే చెప్తున్నాను అనమాట. సో కన్ఫర్మ్ అంటే ఈజీగా అనమాట. సో తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అంత వస్తాయని నేను చెప్తున్నాను అనమాట. 40 lakhs వరకు అప్ టు 40 lakhs వరకు రావచ్చు అని అయితే చెప్తూ ఉంటాను. అప్ టు వేస్తున్నాను ఇక్కడైతే. అప్ టు అంటే అంతవరకు రావచ్చు అని అయితే చెప్తున్నాను అనమాట. సో 40 lakh వరకు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో సౌరభ్ జోషి గురించి అయితే మొత్తం అయితే అర్థమైంది అనుకుంటున్నా. 100 మిలియన్ వ్యూస్ కి ఎంత డబ్బులు వచ్చాయి, అండ్ 1 మిలియన్ వ్యూస్ కి ఎంత డబ్బులు వచ్చాయి, అండ్ 1K వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి, అండ్ 2K వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి. సో మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ సౌరభ్ జోషి ఎలా వైరల్ అయిపోయాడు, అండ్ సౌరభ్ జోషి ఎలాంటి వీడియో తీస్తాడు, అండ్ బ్లాగ్ వీడియో తీస్తాడు, డైలీ అయితే మనకు తెలిసిన విషయమే. ఎప్పుడు వీడియో తీస్తాడు, రెగ్యులర్ వీడియో తీస్తాడు, మొత్తం ఈ వీడియో అయితే మాట్లాడుకున్నాం. సో మీకైతే అర్థమైంది అని అనుకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.